రామోజీరావు గారికి 43 years హనుమంతం. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలనిచ్చేవారు కదా. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు. ఏమండి, నిన్ను మేము పలకరించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే, ఎందుకు మీరు ధైర్యస్తులు కదా, ఎందుకు అది పిరియతనంగా ఉంటారు, రండి నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. మేమందరం చిన్నపిల్లలు, పెద్ద పెద్ద నటీనటుల ముందు మాకు ఒక లెజెండ్, మా ముందు జనరేషన్ కూడా, మా ముందు తరానికి కూడా ఒక మహానుభావుడు అని అందరూ చెప్పే వ్యక్తి రామోజీరావు గారు. మేమందరం ఎంతో నేర్చుకున్నాం. ఆయన వేసిన బాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు. ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్, ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీని మనం అందరం కోల్పోయాం. మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా మేమందరం ఒక మహానుభావుని కోల్పోయాం.